కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుడు. చూడండి, అదృశ్య దేవుడు ఆయన. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఒక రాయిని చూచి ఇది దేవుడు అంటే అది దేవుడు కాదు, అది ఒక సృష్టి, పర్వతాల్లో వచ్చిన ఒక రాయి. మరి దేవుడెవరు? దేవుడెవరు? అదృశ్యుడు, సర్వతా వ్యాపించేవాడు దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే అదృశ్య దేవుడు. ఒక మనిషి చేసిన చిన్న బల్బు కాంతి ఆ ఫోకస్నే మనం చూడలేనప్పుడు ఆయన అదృశ్య దేవుడు. దేవుడు అనేవాడు అదృశ్యుడు. రెండవది, ఆయన ఎటువంటి వాడు? ఆది సంభూతుడు. అంటే ప్రతి దానికి ఆయనే మూలం. దేవుడు ఎలా వాడు అంటే అదృశ్యుడైన వాడు దేవుడు. రెండవది, ఆది సంభూతుడైన వాడు. దేవుడు అనేవాడికి ఆ లక్షణాలు ఉండాలి. సమస్తానికి మూలమై ఉన్నాడు.